హలో ఎవ్రీవన్. నా 100th వీడియోగా నా ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ షేర్ చేస్తున్నా. ఈ కంట్రీ ప్యాలెసెస్, క్యాసిల్స్, యూనివర్సిటీస్, చర్చెస్, మౌంటైన్స్, లేక్స్ అండ్ థియేటర్కి కూడా చాలా ఫేమస్. ఈ కంట్రీకి వెళ్ళి ఆల్రెడీ 12 years అయిపోయింది. సో ఈ ఫుటేజ్ అంతా కూడా 12 year oldది. నాకు మళ్ళీ వెళ్ళాలనిపించే ఈ కంట్రీ యునైటెడ్ కింగ్డమ్. ఈ వీడియోలో నేను చూపించబోయే ప్లేస్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్న ఒక ఐలాండ్. దీని పేరు ఐల్ ఆఫ్ వైట్. ఈ 2 days ట్రిప్లో ఫస్ట్ డే లండన్ వాటర్లూ స్టేషన్ నుంచి పోర్ట్స్మౌత్ హార్బర్కి నేషనల్ రైల్ తీసుకున్నాం. ఐలాండ్ కాబట్టి ఫెరీలో వెళ్ళాలి. పోర్ట్స్మౌత్ హార్బర్ నుంచి వైట్ లింక్ ఫాస్ట్ క్యాట్ ఫెరీ తీసుకుంటే 15 minutesలో ఐల్ ఆఫ్ వైట్లో ఉన్న రైడ్ అనే ఊరు చేరుకున్నాం. రైడ్ పియర్ యూకేలోనే సెకండ్ లాంగెస్ట్ పియర్. చూశారు కదా పియర్ ఎంత పొడుగ్గా ఉందో. పక్కనే రైల్వే లైన్ కూడా ఉంది. రైడ్లో ఫస్ట్ రోజ్మేరీ విన్యార్డ్స్, నెక్స్ట్ వాల్సింగ్ వాటర్స్ అనే కలర్ఫుల్ మ్యూజికల్ ఫౌంటైన్ చూసాం. ఈ ట్రిప్ పీక్ వింటర్ టైం అయిన జాన్లో చేసిన ట్రిప్. ఈ ట్రిప్లోనే నేను ఫస్ట్ టైం స్నోఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ చేశా. ఆఫ్ సీజన్ కాబట్టి క్రౌడ్ ఉండదు. హోటల్స్ కూడా మంచి కంపిటేటివ్ ప్రైసెస్కి వస్తాయి. ఈ బ్యూటిఫుల్ సువనీర్ కొనుక్కుని తర్వాత శాండౌన్ అనే ఊరు వెళ్ళాం. ఇక్కడ బీచ్లో కొంత టైం స్పెండ్ చేసి తర్వాత షాంక్లిన్ అనే ఇంకొక ఊరు వెళ్ళాం. షాంక్లిన్ విలేజ్ థ్యాచ్డ్ హౌసెస్కి చాలా ఫేమస్. ఇవన్నీ కొన్ని hundreds of years బ్యాక్ కట్టిన ఇల్లు. ఇవన్నీ హెరిటేజ్ స్ట్రక్చర్స్. వీటిని లిస్టెడ్ బిల్డింగ్స్ అంటారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలాగా వీటిని రకరకాలుగా లిస్ట్ చేస్తారు. ఓనర్స్ ఎవరు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ హౌసెస్ని చేంజ్ చేయడానికి వీల్లేదు. సో మెయింటెనెన్స్ చాలా కష్టం. చాలా వరకు లిస్టెడ్ ప్రాపర్టీస్లో రెస్టారెంట్స్, క్యాఫేస్ రన్ చేస్తున్నారు. రకరకాల బసెస్ చేంజ్ అయ్యి ఫైనల్గా నైట్ 7:30కి మా ఫైనల్ డెస్టినేషన్ ఫ్రెష్ వాటర్ బేకి రీచ్ అయ్యాం. ఫ్రెష్ వాటర్ బేలో మేమున్న హోటల్ పేరు శాండ్ పైపర్స్. ఇది 250-year-old విక్టోరియన్ ప్రాపర్టీ. డే 2లో ది వెరీ పాపులర్ కోస్టల్ వాక్ చేశాం. ఈ 10 kilometer వాక్ ఫ్రెష్ వాటర్ బే నుంచి నీడిల్స్ పార్క్ వరకు ఉంటుంది. Fresh water bay. This leads to Tennyson Park, Tennyson Walkway, Tennyson Monument and Allen Way. ఈ 10 kilometer వాక్వేలో రెయిన్ ఆర్ షైన్ ఎటువంటి షెల్టర్ ఉండదు. కాబట్టి వాక్ చేసేవాళ్ళు అన్ని సీజన్స్కి ప్రిపేర్డ్గా వెళ్ళాలి. మేము హెవీ డౌన్పోర్లో ఈ వాక్ చేసాం. ఈ 10 kilometer వాక్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పోయెట్ లార్డ్ టెనిసన్ ఫ్రెష్ వాటర్ బేలో చాలా ఇయర్స్ స్పెండ్ చేశాట. మిడిల్ ఆఫ్ ద పాత్లో టెనిసన్ మాన్యుమెంట్ ఎరెక్ట్ చేశారు. ఎండ్ ఆఫ్ ద వాక్ డౌన్ హిల్ వస్తే అది ఆలమ్ బే అండ్ నీడిల్స్ పార్క్కి లీడ్ చేస్తుంది. మేము వెళ్ళినప్పుడు నీడిల్స్ పార్క్ క్లోజ్డ్గా ఉంది. ఇక్కడ చైర్ లిఫ్ట్ అవన్నీ ఉన్నాయి. చార్మింగ్ విలేజెస్, చాక్ క్లిఫ్స్, స్టన్నింగ్ సీనరీ, బ్యూటిఫుల్ వాకింగ్ ట్రైల్స్ అన్నీ కలిపి ఐల్ ఆఫ్ వైట్ ఒక పర్ఫెక్ట్ హాలిడే డెస్టినేషన్.